ఇక ఏలూరు రూరల్లోని మాదేపల్లి లింగరావుగూడెం ప్రాంతాల్లో పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి. తమ్మిలేరు వరద ఉధృతి కారణంగా పంట పొలాలు పూర్తిగా నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలో ఉన్న రహదారికి గండిపడే అవకాశం ఉండడంతో ఇసుక బస్తాలతో గట్టును పటిష్టం చేస్తున్నారు రైతులు. ఇదే అంశంపై మరింత సమాచారం మాదేపల్లి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. తమ్మిలేరు పరివాహక ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ నుంచి వచ్చినటువంటి నాగిరెడ్డిగూడెం నుంచి వచ్చినటువంటి వరద నీరు ఏదైతే ఉందో దాదాపుగా 9,500 క్యూసెక్కులకు పైగా కూడా వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇది ఇటీవల కురిసినటువంటి వర్షాలకు భారీగా కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం నేను ఈ దాదాపుగా సుమారు 40 ఎకరాల వరి పొలంలో మన కన్నుచూపు మేరకు ఏదైతే తెల్లగా నీళ్లు కనిపిస్తున్నాయో ఆ నీళ్ల వరకు కూడా వరి పొలాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఈ వరి పొలాల పైనే మొత్తం అంతా నీరంతా ప్రవహిస్తుంది. ఇదంతా కూడా తమ్మిలేరు ఏదైతే కాలువలో వెళ్తున్నటువంటి